Hello everyone, welcome back to Creative Things by Nancy Priya. ఈ వీడియోలో నేను ఇంట్లోనే మనం తక్కువ కాస్ట్లో స్టెన్సిల్స్ ఎలా రెడీ చేసుకోవచ్చో షేర్ చేయబోతున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ షేర్ చేస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు కనుక నేను చేసిన డిఐవై ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్టెన్సిల్స్ రెడీ చేయడం కోసం మనకి ఇలాంటి ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ కావాలి. మనకి ఇవి 20-30 రూపీస్లోనే దొరుకుతాయి. అండ్ దెన్ మనకి డిజైన్ పేపర్స్ కావాలి. మనకి నచ్చిన డిజైన్ మనం ప్రింట్అవుట్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఇలా స్కెచ్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను డిఫరెంట్ డిజైన్స్ డ్రా చేసి పెట్టాను. కొన్ని టెక్స్ట్ డిజైన్స్ అండ్ అలాగే బర్డ్స్, ఫ్లవర్ డిజైన్స్ అండ్ పీకాక్ డిజైన్స్ ఇలాంటివన్నీ కొన్ని చూస్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని నేను స్టెన్సిల్స్ లాగా రెడీ చేయబోతున్నాను. మనకి స్టెన్సిల్ ఏ సైజ్లో అయితే కావాలో దాని అకార్డింగ్గా మనం డిజైన్ డ్రా చేసుకోవాలి. అండ్ అలాగే దాని అకార్డింగ్గా మనం ఆ ఫైల్ ఆర్ ఫోల్డర్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మనం స్మాల్ డిజైన్స్ చూస్ చేసుకుంటే కనుక వీ కెన్ మేక్ అట్లీస్ట్ 6 స్టెన్సిల్స్ అవుట్ ఆఫ్ 1 ఫోల్డర్. పెద్ద డిజైన్స్ చూస్ చేసుకుంటే కనుక మనం 3 స్టెన్సిల్స్ దాకా రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ బర్డ్ స్టెన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దానికోసం ఈ డిజైన్ పేపర్ అండ్ అలాగే ఫైల్ కట్ చేసాం కదా, అది రెండు కూడా మాస్కింగ్ టేప్ హెల్ప్తో ఇలా స్టిక్ చేస్తున్నాను. సో దట్ మనం కట్ చేసుకునేటప్పుడు అది మూవ్ అవ్వకుండా ఉంటుంది. మొత్తం మాస్కింగ్ టేప్తో సెక్యూర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాఫ్ట్ నైఫ్ యూజ్ చేసి మనం డిజైన్ని కట్ చేసుకోవాలి. డిజైన్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేయాలి, షార్ప్ ఎడ్జ్ ఉంటుంది కాబట్టి. అండ్ అలాగే డిజైన్ కట్ చేసేటప్పుడు మనం ఇంకొక హ్యాండ్ని సపోర్ట్గా ఆ పేపర్ మీద ప్లేస్ చేయాలి. అండ్ మనం హ్యాండ్ సపోర్ట్గా పెట్టాం కదా, ఆ హ్యాండ్తో మనం కింద పేపర్ని ఇలా టర్న్ చేస్తూ ఉండాలి. టర్న్ చేస్తూ కట్ చేస్తే మనకి ఈజీగా కట్ అవుతుంది. మార్కెట్లో దొరికే స్టెన్సిల్స్ మనకి ఎబిట్ కాస్ట్లీ అనిపిస్తాయి. మనకి ఈచ్ స్టెన్సిల్ వచ్చేసి డిజైన్ని బట్టి 200, 250, 300 అలా కూడా రేంజ్ ఉంటుంది. అలా కాకుండా మనం 20-30 రూపీస్లోనే మనం స్మాల్ సైజ్ స్టెన్సిల్స్ అయితే 6 దాకా రెడీ చేసుకోవచ్చు. లేదు కొంచెం బిగ్ సైజ్ డిజైన్ అయితే కనుక వీ కెన్ మేక్ అట్లీస్ట్ 3 స్టెన్సిల్స్ రెడీ చేసుకోవచ్చు. అండ్ మనకి గూగుల్లో చాలా డిజైన్స్ ఉంటాయి. మనకు నచ్చిన స్టెన్సిల్ డిజైన్ మనం చూస్ చేసుకొని వీ కెన్ మేక్ ఇట్ ఆన్ ఎ స్కెచ్, లేదంటే ప్రింట్అవుట్ తీసుకొనైనా ఇలా కట్ చేసుకోవచ్చు. వన్స్ మనం ఇలా స్టెన్సిల్స్ రెడీ చేసుకుంటే దాన్ని మనం డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో యూస్ చేసుకోవచ్చు. నేను ఈ స్టెన్సిల్స్ యూస్ చేసి డిఫరెంట్ డిఐవైస్ చేశాను. ఆ డిఐవైస్ అన్ని నేను నా కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో లాస్ట్లో కూడా నేను కొన్ని డిజైన్స్ నేను ట్రై చేసి మీకు చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. డిజైన్ మొత్తం కూడా కట్ చేసుకోవడం అయిపోయింది. ఈ డిజైన్ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో అది మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను. కొంచెం కేర్ఫుల్గా రిమూవ్ చేయాలి, టేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ మాస్కింగ్ టేప్ని రిమూవ్ చేసేస్తున్నాను. మనకి బర్డ్ స్టెన్సిల్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. వీఆర్ డన్ విత్ ద బర్డ్ స్టెన్సిల్. అండ్ ఇప్పుడు ఇంకొక డిజైన్ స్టెన్సిల్ రెడీ చేసేద్దాం. నెక్స్ట్ వన్ నేను చూస్ చేసుకున్నది టెక్స్ట్ స్టెన్సిల్ రెడీ చేయబోతున్నాను. అండ్ దానికోసం ఇక్కడ ఫస్ట్ టైం మాస్కింగ్ టేప్తో సెక్యూర్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు టెక్స్ట్ కట్ చేసేటప్పుడు మీకు స్ట్రైట్ లైన్స్ ఉంటే కనుక మీరు స్కేల్ యూజ్ చేసి స్కేల్ హెల్ప్తో పక్కన ఇలా సపోర్ట్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. కట్ చేసేటప్పుడు మనం పేపర్ని స్లోగా కొంచెం మూవ్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. స్టెన్సిల్స్ కట్ చేసేటప్పుడు మనం ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టైనా కట్ చేయొచ్చు, లేదు అంటే ఒక కార్డ్బోర్డ్ని కింద సపోర్ట్ కింద పెట్టుకొని కట్ చేస్తే ఇంకా బెటర్. డ్రీమ్ స్టెన్సిల్ కూడా రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పీకాక్ డిజైన్ స్టెన్సిల్ కట్ చేసేద్దాం. డిజైన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు పర్టికులర్గా మనం స్టెన్సిల్ డిజైన్స్ అని చెప్పి సెలెక్ట్ చేస్తే మనకి ఆ డిజైన్స్ వస్తాయి. ఆ డిజైన్స్లో ఏంటంటే మనకి
ఎక్కడైతే కట్ చేసుకోవాలి, ఎక్కడ అవుట్లైన్, ఏ అవుట్లైన్ కట్ చేయాలి, ఏ అవుట్లైన్ కట్ చేయకూడదు అనేది మొత్తం మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. మనం కట్ చేయకుండా చోట కట్ చేస్తే ఏంటంటే డిజైన్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. సో డిజైన్ చూస్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా కొంచెం పెద్ద డిజైన్స్ చూస్ చేసుకుంటే బెటర్. కొంచెం చిన్న డీటెయిలింగ్స్ ఎక్కువ ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి కట్ చేసుకోవడానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెన్సిల్ వచ్చేసి ఈ ఫ్లవర్ డిజైన్. ఈ ఫ్లవర్ డిజైన్లో అన్నీ కూడా చాలా చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఉన్నాయి. ఈ డీటెయిలింగ్స్ అన్నీ కట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది అండ్ కొంచెం కాంప్లికేటెడ్గా కూడా అనిపించింది. సేమ్ ఇలాగే అన్ని స్టెన్సిల్స్ కూడా కట్ చేసుకోవాలి. అండ్ నేను కట్ చేసిన స్టెన్సిల్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి బర్డ్ స్టెన్సిల్ అండ్ నెక్స్ట్ ఫ్లవర్ స్టెన్సిల్ అండ్ దెన్ ఇది పీకాక్ స్టెన్సిల్ అండ్ నెక్స్ట్ అలాగే 2 పీకాక్స్ ఉన్న స్టెన్సిల్ ఇది. అండ్ దెన్ ఫ్లవర్ అండ్ బటర్ఫ్లై. ఇక్కడ ఫ్లవర్ మీద ఇలా బటర్ఫ్లై ఫ్లై అయినట్లు ఇలా స్టెన్సిల్ కట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డ్రీమ్ స్టెన్సిల్. అండ్ నెక్స్ట్ ఈ స్టెన్సిల్స్ని ఎలా యూజ్ చేయాలో చూసేద్దాం. ఈ స్టెన్సిల్స్ని మనం ఏ సర్ఫేస్ మీదనే యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ కార్డ్బోర్డ్ మీద ట్రై చేస్తున్నాను. ఈ డ్రీమ్ స్టెన్సిల్ని నేను ఇక్కడ మాస్కింగ్ టేప్ హెల్ప్తో మూవ్ అవ్వకుండా సెక్యూర్ చేస్తున్నాను. అండ్ దెన్ నేను ఇక్కడ టెక్స్చర్ పేస్ట్ యూజ్ చేసి ఈ స్టెన్సిల్ మీద ఇలా ప్యాలెట్ నైఫ్ ఉంటుంది, దాని హెల్ప్తో ఇలా టెక్స్చర్ పేస్ట్ని అప్లై చేయొచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర అది లేదు కాబట్టి జస్ట్ ఒక కార్డ్బోర్డ్ స్ట్రిప్తో నేను ఈ టెక్స్చర్ పేస్ట్ని ఇలా అప్లై చేస్తున్నాను. మనం మంచిగా స్టెన్సిల్ మీద 1 టైం మాత్రమే అప్లై చేయాలి. మనం స్టెన్సిల్ యూస్ చేసి టెక్స్చర్ పేస్ట్ కాదు, ఇలా స్పాంజ్ హెల్ప్తో ఇలా పెయింట్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాక్రిలిక్ కలర్స్ యూస్ చేసి ఇలా డాబ్ చేస్తున్నాను స్పాంజ్తో మనం డాబ్ చేసేటప్పుడు ఎక్సెస్ పెయింట్ లేకుండా జస్ట్ కొంచెం పెయింట్తోనే మనం ఇలా అప్లై చేసుకోవాలి. ఎక్సెస్ పెయింట్ వేస్తే ఏంటంటే ఆ హోల్స్లోంచి మనకి డిజైన్ కాకుండా సైడ్కి అంతా వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఈ స్టెన్సిల్స్ యూస్ చేసి మనం MDF బోర్డ్స్, కార్డ్ బోర్డ్స్ అలాగే శారీస్ మీద కూడా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక శారీకి పళ్ళు డిజైన్ చేస్తున్నాను. శారీ మీద కూడా మాస్కింగ్ టేప్ హెల్ప్తో సెక్యూర్ చేసేసి ఇలా అక్రిలిక్ మెటాలిక్ గోల్డెన్ కలర్తో కలర్ చేస్తున్నాను. ఈ శారీకి పళ్ళు మొత్తం కూడా నేను చేసిన స్టెన్సిల్ యూస్ చేసే మొత్తం డిజైన్ చేశాను. మొత్తం కూడా ఈ చుట్టూ ఈ పీకాక్స్తో డిజైన్ చేశాను. ఎవ్రీ టైం మనం స్టెన్సిల్ యూజ్ చేసేటప్పుడు మళ్ళీ మనం పక్కనే రిపీటెడ్గా సేమ్ డిజైన్ చేసుకునేటప్పుడు స్టెన్సిల్కి ఉన్న ఎక్సెస్ పెయింట్ అంతా కూడా వైప్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ అలాగే మనం స్టెన్సిల్ యూజ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయాక దాన్ని మనం జస్ట్ ట్యాప్ రన్నింగ్ వాటర్ కింద పెట్టేసి క్లీన్ చేసేసుకొని వైప్ ఆఫ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ శారీ పళ్ళులో నేను 4 కార్నర్స్ ఇంకొక స్టెన్సిల్ యూజ్ చేసి డిజైన్ చేశాను ఫ్లవర్ స్టెన్సిల్తో. ఫైనలీ వీఆర్ డన్ విత్ అవర్ స్టెన్సిల్ మేకింగ్. ఈ స్టెన్సిల్స్ని యూజ్ చేసి ఇంకొన్ని DIYs చేశాను. ఆ DIYs నేను మీతో కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా తక్కువ కాస్ట్లో మనం ఇంట్లోనే ఈ స్టెన్సిల్స్ని రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ స్టెన్సిల్ మేకింగ్ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. Please stay tuned to my channel for more creative DIYs. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching.